విలువైన మూల్యం దొరికింది. నాయనా, తీసుకో పళ్ళు, తీసుకుపో నాయనా. మంచి మూల్యం దొరికింది, మంచి మూల్యం దొరికింది. మంచి మూల్యం దొరికింది, మంచి మూల్యం దొరికింది, మంచి మూల్యం దొరికింది, మంచి మూల్యం దొరికింది. మంచి మూల్యం దొరికింది, మంచి మూల్యం దొరికింది. అలా చేయడం వల్ల మనకేం మిగిలింది? మిగలటం అలా ఉంచు, చాలా కోల్పోయాం. ఇదంతా నీ వల్లే జరిగింది కళావతి. నేను యశోద్ దగ్గరకు వెళదాం రండి అని చెప్పాను, అతను చేసిందే అన్నాను. ఇంత పెద్ద అల్లరవుతుందని అనుకోలేదు. ఇలాంటి వెన్నలాంటి కోమల శరీరం పైన దెబ్బలు తగలడం తలుచుకుంటే నా శరీరం అంతా వణికిపోతోంది. ఇదంతా నీ పాప ఫలితమే. ఇప్పుడు అతన్ని చూడ్డానికి కూడా మనకు అవకాశం దొరకడం లేదు. ఇక అతను మన దగ్గరికి ఎప్పుడూ రాడు. చూసావా, ఇదంతా నీ వల్లనే జరిగింది. మనం అతని దర్శనానికే కరువైపోయాం. ఇదంతా కావాలని చేసావా, లేక అతను ప్రేమిస్తున్నావా? నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రేమిస్తున్నాను అతన్ని. ప్రేమించటంలో మీ అందరికంటే అధికంగానే. మరి నా ఎత్తుగడే వేరు. మూర్ఖురాలా, బెచ్చగత్తిలా అడుక్కుంటే ప్రేమ దొరుకుతుందా? అలా దొరికిన ప్రేమ ఆకలితో ఉన్నవాడికి దయతో 2 రొట్టె ముక్కలు వేసినట్టుగా ఉంటుంది. స్వచ్ఛమైన ప్రేమను పొందాలంటే అతన్ని కలవరపరచాలి, అతన్ని ప్రేరేపించాలి, మరీ దగ్గరికి చేరాలి. ఆ తర్వాత చూడాలి ఆనందం. ప్రేమించటం కూడా ఒక విధంగా కళ లాంటిదే. ఆ కళలో ప్రత్యర్థి మీద ఆక్రమణ చేయవలసిన ఆవశ్యకత ఉంది. పెద్ద కలహాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ ప్రేమ యుద్ధంలో. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అతను వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఎందుకు వస్తాడు? మనం అతని మీద ఆక్రమణ చేయాలనుకుంటున్నాగా, తప్పకుండా వస్తాడు. సంపూర్ణ విశ్వాసం ఉంది నాకు అతని మీద. పెద్దలు ఏమన్నారంటే అసలు యుద్ధం తర్వాత వచ్చే సంధి చాలా సుస్థిరంగా ఉంటుంది అని. ఎందుకంటే ఇద్దరికీ పరస్పర శక్తి తాలూకు పూర్తి అనుభవం కలుగుతుంది. దీని అర్థం ఏమిటంటే వాళ్ళు సంధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ల మాటలను బట్టి ఏం తెలుస్తుందంటే వాళ్ళకి మన సేనాధిపతిని కలుసుకోకపోతే కాలమే గడవదు. నాకు మరి చాలా కాలంగా వెన్నే దొరకడం లేదని చెప్పాగా, అందుచేత కృష్ణయ్య మనం ఒక నిర్ణయానికి రావాలి. మంచి మాట అన్నావు. నాకు చాలా రోజులుగా తినడానికి వెన్న దొరకడం లేదు. మన సేన యొక్క మనోబలాన్ని తునాతునకలు చేయాలనుకుంటున్నారు. అంటే అరే, వెన్న మీదున్న మోహంతో మీరొకటి మర్చిపోయారు. వాళ్ళు మనకి వాగ్దానం చెయ్యలేదు, ఇంకెన్నడూ చాడీలు చెప్పము అని అనలేదు. చెప్పు మిత్రమా, వారిలో ఒకరైనా అన్నారా ఇంకెప్పుడూ చాడీలు చెప్పము అని? మొదట చెప్పిన వారు వెంటనే ఇక్కడికొచ్చి క్షమాపణ అడగాలని నా ఉద్దేశం. లేదు, అలాంటి మాటలేం జరగలేదు. అంటే దానికి అర్థం ఒప్పందానికి సరైన సమయం రాలేదనా? వాళ్ళు అర్థం చేసుకుంటే ఇప్పుడే వాళ్ళ పంట పండినట్టు. ఒప్పందాన్ని అంగీకరిస్తే వారితో రాజీ పడొచ్చు. ఇక మనం కోపంతో వారితో యుద్ధం చేయని అవసరం లేదు. లేకపోతే మనం యుద్ధం చేయవలసిందే. అటుపైన వాళ్ళు క్షమాపణ అడిగినా మనం వాళ్ళకి లొంగకూడదు. అంటే దీని అర్థం చాలా లోతైనది. కాదు, అదేమీ కాదు. ఇప్పుడు ఈ ఎత్తుగడ చాలా అనువైంది.
నేను చెప్పే ఎత్తుగడ ఫలిస్తే వాళ్ళ తప్పులన్నీ మర్చిపోయి మనల్ని శరణు వేడుతారు. నిజమైన ప్రేమకు నిదర్శనం సంపూర్ణ సమర్పణం. మీ యోచన చక్కగా ఉంది సేనాపతి. చూడు, ఇది అధిక మాసం కదా, అందుకని ఆ గొల్లభామలంతా కాత్యాయని మాత వ్రతం చేస్తారు. వాళ్ళు వనంలో రావి చెట్టు కిందున్న మాత మందిరంలో పూజ చేయడానికి వస్తారు. అందరం రేపక్కడికి వెళ్దాం. నేను ఎలా చెప్తే మీరు ఎలా చెయ్యండి. అసలే నీళ్ళలో మునిగి చలిగా ఉంటే ఇంకా నీళ్ళు చల్లుతావేంటే? నిండా మునిగితే చలే ఉండదంటారు, నువ్వు చల్లంటావేంటే? అరే, కృష్ణయ్య మురళి వాయిస్తున్నట్టున్నాడే. ఆ ధ్వని ఎంతో మనోహరంగా ఉంది. మాట అన్నానంటే ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. చూడండి, కృష్ణయ్య వచ్చే ఉంటాడు. ఆ మరి వచ్చుంటే ఎక్కడున్నాడో? ఏ చెట్టు వెనుకో దాక్కొని ఉంటాడు. సరే, నీళ్ళలోంచి బయటకు వెళ్ళి వెతుకుదాం పదండి. ఆ, అరే, మన వస్త్రాలెక్కడా? అలా చూడు, ఆ అందరూ చూస్తే కృష్ణయ్య కాళ్ళలా ఉన్నాయి. అతనే కృష్ణయ్య. ఓ కృష్ణయ్య, ఇదిగో కృష్ణయ్య. అరే, ఇంకా ఎందుకు దాక్కుంటా? మే నీ కాళ్ళు చూసేసాలే. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు కృష్ణయ్య? మురళి వాయిస్తున్నాను. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? మేము స్నానం చేస్తున్నాం. బాగుంది, చెయ్యండి. కృష్ణయ్య, మేము నదిలోంచి బయటికి రావాలనుకుంటున్నాం. అయితే రండి. మా ఒంటి మీద వస్త్రాలు లేవు. అంటే వస్త్రాలు లేకుండా స్నానం చేస్తున్నారా? చీ, మీకు తెలీదా? నదిలో వస్త్రాలు లేకుండా స్నానం చేయటం పాపం. దానివల్ల నదీదేవికి ఆగ్రహం కలుగుతుంది. తప్పైంది.
కానీ మాకు సహాయం చెయ్యి. మా వస్త్రాలు ఎవరో తీశారు. నువ్వు చెట్టు దిగొచ్చి మా వస్త్రాలు ఎవరు తీశారో చూడు. నేనెందుకు చూడాలి? ఇప్పుడు మురళి వాయించడంలో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. మీరే స్వయంగా వెళ్ళి చూసుకోండి. మరి వస్త్రహీనంగా నది నుంచి మేము ఎలా బయటికి రాగలం కృష్ణయ్య? లోపలికి ఎలా వెళ్ళారో అలాగే. కానీ అప్పుడు పురుషులు ఎవరు లేరుగా? ఎవరూ లేరా? ఎందుకు అబద్ధం ఆడతావు? నిజమే కృష్ణయ్య, ఎవరూ లేరు. ఆ భగవంతుడున్నాడుగా. భగవంతుడా? ఆ భగవంతుడు వినలేదా? భగవంతుడు సర్వ జగత్తులో ఉంటాడు. భగవంతుని సమక్షంలో వివస్త్రులుగా ఉంటారా? సిగ్గులేదా? పొరపాటైంది కృష్ణయ్య, ఇకపైన ఇలా చెయ్యం. మమ్మల్ని ఏడిపించకు. మా శరీరం చలితో వణికిపోతుంది. మాకీ చిన్న పని చేసి పెట్టు. మా వస్త్రాలు మాకు తీసుకొచ్చివ్వు. మేమందరం నీకు దండం పెడతాం. సరే బాగుంది, మేం మీకు ఈ సహాయం చేసి పెడతాం గాని మరి మీరు షరతుకు అంగీకరించాలి. షరతా? అరే అలా చూడు, మన వస్త్రాలు చెట్టు మీదున్నాయి. అయితే మా వస్త్రాలు నువ్వే దొంగిలించావు. ఇవిగో మీ వస్త్రాలు. ఎందుకు మా వస్త్రాలు దొంగిలించి నువ్వు చెట్టెక్కి కూర్చున్నా? మీ వస్త్రాలు నేను దొంగిలించలేదు. ఇవి నేల మీద పడున్నాయి. వాటిని ఎవరైనా దొంగిలిస్తారనుకున్నాను. అందుకే పట్టుకొచ్చి చెట్టు మీద పెట్టాను. ఇవి మీవి అంటున్నారు కనుక మీకే ఇచ్చేస్తాను. మరి మీరు నా షరతును అంగీకరించాలి. మేము షరతులు గిరతులు వినం. సిగ్గులేదు నీకు? బుద్ధి లేదు? పూర్వం వెన్నే దొంగిలించేవాడివి, ఇప్పుడు వస్త్రాలు కూడా దొంగిలిస్తున్నావు. తిరిగిచ్చేయి మా వస్త్రాలు, లేదంటే యశోదమ్మకి తెలియచేసి జీవితంలో గుర్తుండేలా నీకు శిక్ష వేయిస్తాం. చెప్తారా? వెళ్ళండి, అలాగే కానివ్వండి. మిత్రులారా, మనం అనుకున్నాంగా వీళ్ళతో సంధి షరతులు కుదుర్చుకుందామని. చూసారా వీళ్ళ అహంకారాన్ని? చూస్తూనే ఉన్నాను. చక్కగా ఉంది. అందరి దూర్తులు కలిసొచ్చారు. గుర్తుంచుకోండి, గ్రామ ప్రజల దగ్గర చెప్పి మీ భర్తం పట్టిస్తాను. చూడండి, మేం మీతో సంధి చేసుకోవాలని వచ్చాం. ఈనాడు ఏమనుకుంటున్నానంటే యుద్ధం జరిగి తీరవలసిందేనని. కృష్ణయ్య, వీళ్ళు గ్రామవాసుల దగ్గరికి వెళ్తారట. మనం వీళ్ళ వస్త్రాలు తీసుకెళ్లి వీళ్ళ భర్తలకు అందిద్దాం. దాంతో వాళ్ళు తెలుసుకుంటారు తమ భార్యల వివస్త్రలై బహిరంగంగా ఎలా తిరుగుతున్నారో అని. కృష్ణయ్య, ఆ వస్త్రాలు మాకిచ్చేయి. నువ్వు కిందికి దిగు, ఇక చూసుకుందాం. వీళ్ళన్నంత పని చేసేలా ఉన్నారే, ఇప్పుడు ఎలాగా? కృష్ణయ్య, పదండి. వెళ్ళిపోతున్నారు, మన వస్త్రాలు తీసుకెళ్ళిపోతున్నారు. ఎలాగా? కృష్ణ, అమ్మో, ఇప్పుడేం చేద్దాం? దీని పరిణామం వాళ్ళకి భయంకరంగా ఉంటుంది. మిత్రుడా, ఏం చేస్తారు? పరిణామం భయంకరంగా ఉంటుందట. భయంకరమా? చేసేది చేసుకొని మన పని మనం చూసుకుందాం. ఇప్పుడేం చేద్దాం? గ్రామంలో చాలా చెడ్డ పేరు వస్తుంది. పొద్దు కృష్ణయ్య, నువ్వు ఆ పని చేయకు. మేమెవ్వరితో ఏమీ అనము. అవును, మేమెవరితో ఏమీ అనం. ఆగండి. నడు కృష్ణయ్య, అసలు వాళ్ళు ఏం చెప్తారో విందాం. మేమెవరితో ఏమీ చెప్పం. మా వస్త్రాలు మాకు తిరిగి చేయండి. సంధి షరతులకు అంగీకరించినట్టేనా? అంగీకరిస్తున్నాం. ఇక మా షరతులు వినండి. చెప్పండి. మొదటి షరతు, నేటి నుంచి ఎవరూ ఎప్పుడూ యశోదమాత దగ్గరకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళకూడదు. చెప్పండి, అంగీకారమేనా? అంగీకారమే. ప్రతిదినం మా అందరికీ మజ్జిగ వెన్న తీసుకురావాలి. చెప్పండి, అంగీకారమేనా? అంగీకారమే. ఇది వరకు చేసిన దానికి చెవులు పట్టుకుని క్షమాపణ అడగండి. మమ్మల్ని క్షమించండి,
క్షమించండి. వాగ్దానం చేయండి ఇంకెప్పుడు వివస్త్రలుగా నదిలో దిగి స్నానం చెయ్యమని. వాగ్దానం చేస్తున్నాం. మీరు 5 సార్లు గుంజీలు తీయండి. 1 2 3 4 5. ఇప్పుడు మా సేనాపతికి నమస్కరించండి. నమస్కారం. జయం కలుగుగాక. వస్త్రాలన్నీ ఇచ్చేయండి. పదండి, వెనక్కి తిరిగి చూడకుండా కళ్ళు మూసుకొని నడవండి.